అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాన్ జయశ్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట. సో అప్పటికే టైం వచ్చేసి 5 అవుతుంది. సో నేనైతే ఈరోజు మార్నింగే లేచేసానండి. అప్పటికే ఇంకా ఎవరు లేవలేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది చుట్టూ కూడా. సో ఇంకా లేచేసి నేనైతే పని చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ. సో ఎందుకు ఈరోజు మార్నింగే లేచేసానంటే భవిష్కి అయితే అంతరం వేయించాలనుకుంటున్నాం ఈరోజు. వాడికి వచ్చేసి 4 days బ్యాక్ నుంచి ఫీవర్ అనేది వస్తుంది పోతుందన్నమాట. హాస్పిటల్లో చూపించాము, మెడిసిన్స్ ఇచ్చారు, కానీ అవి యూజ్ చేస్తున్న కొద్దిసేపు బాగుంటుంది, దాని తర్వాత మళ్ళీ ఫీవర్ అనేది వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి అంతరం వేయిద్దామని ఈరోజు అయితే వెళ్తున్నాం. ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే స్నానం చేసేసి రెడీ అయిపోవాలి. సో ముగ్గు పెట్టే వీడియో వచ్చేసి నేను షార్ట్గా అప్లోడ్ చేశాను, అందుకే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. భవిష్య అయితే ఇంకా లేవలేదు, పడుకొనే ఉన్నాడు. సో అందుకోసం వాళ్ళు లేచేలోపు నేనైతే రెడీ అయిపోదామని చెప్పేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయాను. దాని తర్వాత వచ్చేసి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఆలోపు భవిష్ కూడా లేచేసాడు. ఇంకా లేవగానే నన్ను అయితే వెతుకుతూ ఉన్నాడు అక్కడ. సో ఇంకా నేను లేని చూసి అలా కొద్దిసేపు పడుకొని ఉన్నాడు అనమాట. సో ఇప్పుడైతే ఫీవర్ ఏం రాలేదు, కానీ నైట్ వచ్చింది. సో మెడిసిన్స్ వేసాను, దానివల్ల అయితే తగ్గింది, కానీ మళ్ళీ అప్పుడప్పుడు వస్తుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అంతరం వేయించాలని ఫిక్స్ అయ్యామన్నమాట ఈరోజు. ఎప్పుడు మేము అంతరం వేయించేది ఒకే చోటే కదా, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను కదా నేను అంతరం ఎక్కడ వేయిస్తానని చెప్పి. సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా భవిష్యత్ అయితే రెడీ చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోవాలి. బైక్ కీస్ తీసుకున్నావా? బైక్ కీస్ భవిష్కి ఫ్రంట్లో కూర్చోవడం అంటే చాలా ఇష్టం. సో నేను వెనకాల కూర్చోబెట్టుకుంటానని చెప్పి పిలిచినా సరే వాడు రాలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫ్రంట్లోనే కూర్చోబెట్టేశాను. లేదు, అలవాట్లేదు. భవిష్ సో మేమైతే ఇంక ఇక్కడ అంతరం అయితే వేయించేసుకొని రిటర్న్ అయితే మా మామ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే ఈరోజు జ్యోతి వాళ్ళ ఊరికైతే వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే తను రాఖీ ఫెస్టివల్ అప్పుడు రావాలనుకుంది, కానీ బస్ అయితే మిస్ అయిపోయిందంట, దానివల్ల రాలేకపోయింది. ఇంకా దాని తర్వాత రావడానికి తనకు ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంట్లో పని ఎక్కువ ఉందంట. అందులో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలుచుకొని రావాలంటే కష్టం. సో అందుకోసం అని చెప్పేసి నువ్వే రా అన్న అని చెప్పి శివాని పిలుస్తుంటే ఇంక ఈరోజు అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో ఎలాగో ఈరోజు శివాకి డ్యూటీ లేదు, హాలిడే. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ సాయి స్కూటీ అనేది తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఎందుకంటే బైక్లో గేర్లు అనేది వేయడానికి శివ కాలికి దెబ్బ ఇంకా బాగా కాలేదు. సో అందుకోసం అని చెప్పేసి వేయలేకపోతుంటే ఇంకా సాయి స్కూటీలో అయితే ఈజీగా వెళ్ళొచ్చని స్కూటీ ఇప్పించుకొని అయితే వెళ్తున్నాం. ఇక్కడ సాయికి అయితే బైక్ ఇచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి మేము జ్యోతి వాళ్ళ ఊరికి వెళ్ళే రూట్లో ఒక చోట వచ్చేసి ఫుల్ వాటర్ అనేది ఉన్నాయన్నమాట. వానలు అయితే ఎక్కువ పడ్డాయి అక్కడ. సో దానివల్ల ఎక్కువ వాటర్ అనేది నిలిచిపోయాయి. కొండల నుంచి వాటర్ వస్తాయంట, దానివల్ల ఎక్కువ అనేది అక్కడ ఉండిపోయి మోకాళ్ళ పైకి వస్తున్నాయి వాటర్. సో ఇంకా వాటర్లో వెళ్ళడానికి అవ్వదు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అలాగే, కానీ శివ కాలికి అనేది గాయం ఉంది కదా, దానివల్ల కింద అలా పెట్టడానికి ఛాన్స్ ఉండదని చెప్పి ఇంకా మేమైతే రిటర్న్ వెనక్కి వచ్చి తోటలలోకి వెళ్ళడానికి దారులు ఉంటాయి కదా, సో అలా క్రాస్ కట్లు అయితే వెళ్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ కూడా అలా
అలాగే ఉంది, బుడద బుడద అంతా రాళ్ళు రాళ్ళు. బట్ అలాగే ఈజీగా అంటే అందులో వాటర్లో వచ్చేదానికంటే ఇది కొంచెం బెటరే అనిపించింది. సో అక్కడ బండ్లు వస్తున్నాయి కదా, ఆ రూట్ నుంచి మేము రావాలి, కానీ ఇలా క్రాస్ కట్లు అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి కూడా మేము కొంచెమే వాటర్ ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి, కానీ ఇక్కడ తక్కువ ఉన్నాయి, అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇంకా అక్కడ ఎన్ని ఉన్నాయో అసలు ఊహించుకోవచ్చు మీరే. సో ఇంకా దాని తర్వాత మేమైతే ఇంకా స్లోగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ కొండలలో నుంచి వస్తాయంట వాటర్, చుట్టూ కొండలే కదా, సో ఇంకా అందులో నుంచి అన్ని వాటర్ అనేది వస్తాయంట. ఎప్పుడు వర్షాకాలమైనా ఇక్కడ ఇలాగే వాటర్ అనేది నిలబడిపోతాయంట. సో చాలా బాగుంది చూడటానికి, కానీ బైక్స్ అలా వెళ్ళడానికి కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా మేమైతే ఏదోలాగైతే వెళ్ళిపోయామన్నమాట. నిదానంగానే కొంచెం రూట్ వరకే ఇలా వాటర్ ఉంది, దాని తర్వాత అయితే మంచిగానే రోడ్డు ఉందన్నమాట. ఇంకా సో మేమైతే ఇంకా అలాగే వెళ్ళిపోయాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా వాటర్ అనేది కొండల నుంచి మొత్తం అన్నీ అయితే వస్తాయన్నమాట. సో ఇదైతే కోనేరు దగ్గర రూట్ ఇది. సో ఆ విధంగా మేమైతే చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ అలా వస్తాయంట వాటర్ అనేది పైనుంచి. ఇంటికి రాగానే ఇంట్లో ఎవరు లేరు, నేనే. నిర్మానుష్యంగా ఉంది. సో మేమైతే ఇంకా ఊరికైతే వచ్చేసామన్నమాట. సో ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, మేమే ఉన్నాము. జ్యోతి వచ్చేసి చిన్న పని ఉందని చెప్పేసి బయటకు వెళ్ళింది. ఇంకా తను వచ్చే వరకు మేము ముగ్గురమే ఇలా ఆడుకుంటూ ఉన్నామన్నమాట. భవిష్య అయితే ఇంకా ఎవరు లేనప్పుడు వాడు ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు ఇంట్లో. వాళ్ళు వచ్చే వరకు మంచిగా ఆడుకున్నాడు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సైలెంట్గా ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి వాడు అందులో పెన్సిల్ని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అది కింద పడిపోతూ ఉంది, కానీ ఎలాగోలా నిలబెట్టాలని చెప్పేసి ఎంతసేపు ట్రై చేస్తున్నాడు, అది నిలబడే వరకు పెడుతూనే ఉన్నాడు. సో మొత్తానికైతే నిలబెట్టేశాడు అనమాట. సో ఎంత కామెడీగా అనిపించిందో వాడు ఎన్నిసార్లు ట్రై చేశాడు అలా నిలబెట్టడానికి, లాస్ట్కి అయితే నిలబెట్టేశాడు. కృతిక ఈసారి మాత్రం కృతిక ఎక్కువగా శివ దగ్గరే ఉందన్నమాట. ఎప్పుడు నా దగ్గరే ఉండేది, కానీ ఈసారి ఎందుకో శివ దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. కొంచెం పెద్దదైంది కదా, అందుకే మారిపోయినట్టుంది. లేదంటే ఎప్పుడైనా సరే నా దగ్గరే ఉండేది. సో ఈసారి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే కూర్చొని అలాగే పడుకొని ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి చూసుకుంటా తినుకుంటా. సో ఇక్కడ వచ్చేసి నేను కృతికాని మీద కూర్చోబెట్టుకున్నానని చెప్పేసి వాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడో. తనని దింపేయాలంట, వాడిని కూర్చోబెట్టుకోవాలంట. తను కూర్చుందని చెప్పేసి ఫుల్గా ఏడుస్తున్నాడు. తనని దింపాలని చెప్పేసి అక్కడే కూర్చొని ఉన్నాడు తను దిగే వరకు కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకా జ్యోతి వాళ్ళన్న ఎగ్ కర్రీ చేయమన్నాడు అని చెప్పేసి వాళ్ళన్న కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తుంది. నేనైతే ఎగ్ తినాను కదా, సో ఇంకా వాళ్ళన్న కోసమే చేస్తుంది అనమాట. సో వేరే కర్రీ చేసినా కూడా వాళ్ళన్నకి జ్యోతి చేసే ఎగ్ కర్రీ అంటే ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి అడిగి మరీ చేయించుకుంటున్నాడు ఇక్కడ. సో చాలా సింపుల్గా చేసేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది జ్యోతి. నేను ఎన్నిసార్లు ట్రై చేశాను తనలాగా చేయాలని చెప్పేసి, అస్సలు రాదు నాకైతే. ఇంకా చికెన్ అయితే జస్ట్ 5 minutesలో చేసేస్తుంది. ఎంత టేస్ట్గా అనిపిస్తుందో తను చేసే కర్రీస్ ఏవైనా, చాలా బాగా చేస్తుంది. ఇప్పుడైతే కృతిక ఇంకా వాళ్ళ మామతో ఆడుకుంటూ ఇంకా అలాగే నిద్రపోయిందనమాట. సో చాలాసేపు నిద్రపోయింది. దాని తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ లేచాడు. సో లేవగానే తనని కూడా లేపుతూ ఉంటే జ్యోతి లేపకన్నా మళ్ళీ నన్ను పని చేసుకొని ఇవ్వదు అని చెప్పేసి అలా అక్కడ అరుస్తుంది. వాళ్ళన్న లేపుతుంటే దొబ్బేస్తుంది అనమాట, లేపకు అని చెప్పేసి. లేచింది జ్యోతి. భవిష్ కూడా ఫుల్గా నిద్రపోతున్నాడు ఇక్కడ ఉయ్యాల్లో. వాడైతే ఈరోజు ఫుల్గా పడుకున్నాడు. వచ్చేటప్పుడు బైక్లో కూడా ఫుల్గా నిద్రపోయాడు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాగా పడుకున్నాడు.
నేను కొట్టినాను. కొట్టు చిన్ని నెట్ట కొట్టేది ఎగిరి 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 చిన్ని ఎగిరి. బాయ్ మా. డబ్బులు నీళ్ళు తాగినావా? జై చూడు పో. ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. బైక్ సౌండ్ వినింది, సో అందుకోసమే వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మేము వెళ్ళేటప్పుడు ఏడ్చేదనమాట, కానీ ఈసారి అయితే అస్సలు ఏడవలేదు, ఇంకా బాయ్ చెప్తుంది. ఎప్పుడైనా ఏడిస్తే గినా దాన్ని అయితే గినా పక్కకి ఎక్కడైనా అంగడికి అలా పంపించేసి మేమైతే బయలుదేరిపోయే వాళ్ళం అనమాట. ఎందుకంటే 1 అవర్ అలాగే ఏడుస్తూనే ఉండేదంట. జ్యోతి మళ్ళీ కాల్ చేసి చెప్తుంది ఎంతసేపు ఏడ్చిందో అని చెప్పి. సో అందుకోసం ఈసారి కూడా ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ అస్సలు ఏడవలేదు, ఇంకా బాయ్ చెప్తుంది. సో ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మేము ఎప్పుడు జ్యోతి వాళ్ళ ఊరికి వెళ్ళినా సరే మాకు ఈ తోటలో ఖచ్చితంగా నెమలి కానీ ఏదో ఒకటి అయితే కనిపిస్తూ ఉంది. సో మీకు చాలాసార్లు వీడియోలో చూపించాను కదా ఇలాంటి తోటలలో నెమలి అలా కనిపించేది. సో ఈసారి కూడా కనిపిస్తుందని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా నెమలి అయితే కనిపించిందండి. సో వీడియోలో అయితే చూస్తారు మీరు. ఇక్కడ అనుకున్నాను కానీ కనిపించదేమో అని, కానీ కనిపించింది. సో ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు, నెమలి అయితే పురి విప్పుకొని ఉందన్నమాట. మేము వీడియో క్యాప్చర్ చేసే టైంకి అది రివర్స్ అయితే తిరిగి ఉంది, లేకపోతే ఇటు సైడ్ తిరిగినప్పుడు ఎంత అందంగా ఉందో చూడటానికి అయితే గిన. సో ఇక్కడ వచ్చేసి వాటర్ వస్తున్న రూట్ ఉంది కదా, సో అక్కడ నుంచి అనంట కొండల నుంచి వాటర్ అనేది ఇటు సైడ్ అయితే వస్తాయి. దాని తర్వాత ఆ పైకి అయితే రావు. సో అందుకోసమే ఆ రూట్ నుంచి ఇలా అయితే వాటర్ అనేది వస్తాయంట. సో ఇంకా మేమైతే ఇంటికి వచ్చే టైంకి 5:30 అలా అయిపోయిందండి. ఇంటికి రాగానే ఇంటి దగ్గర అయితే ఇంకా వాటర్ వస్తున్నాయి అనమాట. సో అందుకొచ్చమని చెప్పేసి ఇంకా మోటార్ వేసేసి వాటర్ అన్నీ పట్టేసి ఇంకా బట్టలు అన్నీ ఉంటే వాష్ చేయాల్సినవన్నీ వాష్ చేసేసాను. ఫుల్గా టైర్డ్ అయిపోయినప్పటికీ, ఎందుకంటే జర్నీ చేసి పని చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఇంకేదోలాగైతే చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్